కళ్యాణ్ అంటే ఓ స్వాగు, ఓ మేనరిజం, అదిరిపోయే లుక్. ఎలా ఉన్నా సూపర్గా ఉన్నారు మా పవర్ స్టార్ అనిపించేలా ఉంటారు మన పవన్ కళ్యాణ్. అయితే అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఒక కొత్త లుక్ తెచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ శంకర్ అని చెప్పాలి. ఒక ఫ్యాన్ బాయ్ గాను, అలాగే ఒక జనసేన కార్యకర్తగాను తనకంటూ ఒక స్టైల్ని ఎంచుకొని ఆ స్టైల్ని తన హీరోని డైరెక్ట్ చేసే విధానం ఈ సినిమాలో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గ్లాసు పగిలిపోయింది అన్న ట్రోలింగ్నే ఒక డైలాగ్గా తీసుకొచ్చి గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది అంటూ ఓ పవర్ఫుల్ డైలాగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చెప్పించారు డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే ఆ డైలాగ్ ఇప్పుడు అసలు ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో థియేటర్ దగ్గర నుంచి మా రిపోర్టర్ శిరీష అందిస్తారు. శిరీష చెప్పండి, ఎలా ఉంది అసలు ఆ ఫ్యాన్స్ కోలాహలం అక్కడ? గుడ్ మార్నింగ్ దాదా. ఇక్కడ ఫ్యాన్స్ ఉగాది పండుగ సందర్భంగా ఇది పండుగ వాతావరణం థియేటర్స్ లోనే ఉందా అన్నట్టుగా ఇక్కడ థియేటర్స్ ఫ్యాన్స్ నుంచి కూడా సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 5 గంటలకైతే పడింది. ఫ్యాన్స్ మార్నింగ్ నుంచి టపాకాయలు కాకుండా పాలాభిషేకాలు దండలు వేస్తూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది చూస్తుంటే ఇక్కడ అంతా పెద్ద పెద్ద కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యాన్స్ అందరూ ఎంతో అభిమానంగా పూలదండలు చేసి అలాగే ఎంతో మంచి వాతావరణం అంతగా ఉంది కదా. అసలు ఈ సినిమా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు థియేటర్ సినిమా చూసి ఎంతో హ్యాపీగా చెప్తున్నారు. మళ్ళీ వింటేజ్ లుక్ లో అయితే దండం పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎంత అందరిగా తీసుకొచ్చే హరీష్ శంకర్ నేను విడుదల చేస్తామంటున్నారు. శిరీష్, అంటే డైలాగ్స్ లో సరికొత్త ట్రెండ్ చూపించినట్లు మనకు తెలుస్తుంది. అసలు ఆ డైలాగ్స్ పట్ల అభిమానులు కేరింతలు ఎలా ఉంది, హడావుడి ఎలా ఉంది థియేటర్ దగ్గర? ఎందుకంటే ఇంతకు ముందు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోనే గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఆయన డైరెక్షన్ లో అంటే పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తాడు, డైలాగ్స్ ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ ఎలా ఉంటుంది అనేది చూపించాలంటే హరీష్ శంకర్ తర్వాత ఎవరైనా అని చెప్పుకోవాలి. ఆ రేంజ్ లోనే డైలాగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే చెప్తున్నారు. అందులో కొన్ని ప్రత్యేకమైన సీన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పోతానంటే ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండ్ అయినాయి కదా. ముఖ్యంగా చెప్పాలంటే ఆ సాంగ్ అయితే ఫ్యాన్స్ పోరాటం తెప్పించింది. ఇలాంటి సాంగ్స్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చినాయి. ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు సినిమా మీద. ఒక్కసారి చూసే సినిమా కాదు, ఈ ఫ్యామిలీ మొత్తం వచ్చి 2-3 సార్లు చూసే సినిమా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు కదా. శిరీష్, అక్కడైతే ఫ్యాన్స్ కోలాహలం అయితే కనిపిస్తుంది. కటౌట్లకు పాలాభిషేకాలు, ఇక ఎక్కడ చూసినా గానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌట్లు హడావుడి చేస్తున్నాయని చెప్పాలి. అయితే అసలు థియేటర్ దగ్గర బెనిఫిట్ షోలు మార్నింగ్ నుంచే ప్రారంభమయ్యాయి. అయితే టాక్ ఏ విధంగా ఉంది? నిజమైన పండుగ అన్నట్టుగా ఫ్యాన్స్ ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ ఫోటోకి మీరు చూసినట్లయితే పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఫ్యాన్స్ అయితే. మార్నింగ్ వాళ్ళు ఒకటే బాక్స్ ఆఫీస్ ప్రతి ఒక్కరు కూడా డ్రాప్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ చూస్తుందో అని అయితే చెప్తున్నారు కదా. అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ Yes, right, Sirisha. Thank you for the update.